మా పోరాటం మాదిగల మీద కాదు, మా పోరాటం ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద కానే కాదు. ఎందుకంటే మా సోదరులైనా మేమైనా అందరం కూడా తినేది ఆ గొంగళిపళ్ళెంలోనే. మా పోరాటం రిజర్వేషన్ ప్రక్రియ ఈ విధంగా స్ప్లిట్ అయితే, రిజర్వేషన్లో రేపొద్దున క్రిమిలేయర్ ఎంటర్ అయితే, రిజర్వేషన్లో రేపొద్దున ఎత్తేస్తే ఈరోజు కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆరాటంతోనే మేము పోరాటం చేయాలనుకుంటున్నాం. న్యాయ పోరాటం చేయడానికి జేబీఎంరావు భారత్ పార్టీ అంగీకరించడానికి కారణం అదే. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయ పోరాటం తప్ప ఇంకొక పోరాటం లేదు. న్యాయ ప్రక్రియ తప్ప, న్యాయ ప్రక్రియలో లొసుకలను వాడుకొని ఎవరెవరైతే జడ్జిమెంట్లు తీసుకుంటున్నారో, ఎవరెవరైతే తమకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేయించుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వాలని, వాటిని శాసించే స్థాయిలో ప్రజలు ఉండాలి. ఖచ్చితంగా ఒక సిస్టమ్ మొత్తానికి, ఒక రిజర్వేషన్ సిస్టమ్ మొత్తానికి, ఒక పాలసీ మొత్తానికి, ఒక జాతి ఔన్నత్యం మొత్తానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ జడ్జిమెంటు, తద్వారా వచ్చినటువంటి ఈ జీవోలు భావితరాలకి ఇబ్బంది కనుక, కేవలం నా మాల సోదరులకు మాత్రమే కాదు, మాదిక సోదరులకు కూడా ఇబ్బంది కనుక, మాదిక సోదరులు కూడా నష్టపోతారు కనుక, మాదిక బిడ్డలు కూడా నష్టపోతారు కనుక, క్రిమిలేయర్ సిస్టమ్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ ఇంటోటో ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమని నిరూపించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది కనుక, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క సౌజన్యంతో, ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో పోరాటం చేయడానికి, న్యాయ పోరాటం చేయడానికి, రాజకీయపరమైన పోరాటం చేయడానికి సిద్ధపడతాం. బట్ ఓవరాల్గా ఒక్క మాట అయితే చెప్తున్నా, 2025లో ఏప్రిల్ 17వ తారీఖున తయారు చేసినటువంటి ఈ చట్టం తెలుగుదేశం పార్టీ పాలిట శాపంగా మారబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవడానికి ఈ చట్టమే చుట్టంగా మారబోతుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవటానికి ఒక రోజు వస్తుంది. ఆ రోజున నేను మళ్ళీ మీడియాతో మాట్లాడతా. 2029వ తారీఖున అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని టీవీలో నేను చూస్తాను. ఈరోజు రాష్ట్రంలో మేము ఎస్సీ రిజర్వేషన్ని కదిలించిన కారణంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగు స్థానాల్లోకి వెళ్ళిపోయి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది. కేవలం మేము ఎస్సీ రిజర్వేషన్లను కదిలించకుండా ఉండాల్సింది అని బాధపడేటువంటి రోజున మీ మీడియాతో నేను మాట్లాడతాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిబింబాన్ని, చంద్రబాబు నాయుడు చంద్రబింబాన్ని, చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని ప్రజలకి చూపించి, తద్వారా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దళిత జాతిని విచ్ఛిన్నం చేయాలని చూసేటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి సంకేతం ఇవ్వాలో ఆ సంకేతం ఆ రోజు ఇస్తా. ఇది కేవలం చంద్రబాబు నాయుడికే పరిమితం కాదు. దిస్ విల్ ఇంపాక్ట్ ఈవెన్ తెలంగాణ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆల్సో. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, ఏం చేస్తారులే భయ్, నాకేమవుతుందిలే భయ్, మాళ్ళు ఏం చేస్తారులే భయ్, నాకేమవుతుంది, నేను పెద్ద నాయకుడిని. రేవంత్ రెడ్డి, యూ ఆల్సో రిమెంబర్, కాంగ్రెస్ పార్టీ ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్నటువంటి పార్టీ, అన్ని రాష్ట్రాల్లో కోల్పోతున్న అధికారం. కేవలం తెలంగాణలో మాలలు, దళిత బిడ్డలు నిన్ను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన నేరానికి ఈరోజు కేవలం 5% తోటి, ఇంకా 9% అక్కడ మాదిగలకి, 5% మాలలకి ఇచ్చి తీరని అన్యాయం చేసినటువంటి నీకు, తీరని ద్రోహం చేసినటువంటి నీకు, మాలలు నీ బట్టలు ఇప్పదీసి నీ గెస్ట్ హౌస్లో కూర్చోపెట్టకపోతే 2028లో తెలంగాణలో అధికారం కోల్పోవటానికి కేవలం కారణం రిజర్వేషన్లని నువ్వు నీ గురువు గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఏడవకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతుందని నేనైతే అనుకోను. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే కాలంలో జేబీఎంరావు భారత్ పార్టీ ఈ సమస్య మీద పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది. దానికి మీడియా సోదరులు, రాష్ట్ర ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. యాక్చువల్గా ఇది చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రికమైన ప్రాజెక్ట్ అండి. 2000 సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు దీన్ని చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలి అని ఒక ఎజెండాతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు 2004లో, అంటే చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు 2004లో సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత ఈ వర్గీకరణ చెల్లదని 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని
ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించాలి అని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి అనుకూలంగా కేంద్ర సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయించి జడ్జిమెంట్ తీసుకొచ్చారు. ఈ జడ్జిమెంటు అక్కడ డెలివరీ అవ్వగానే, అంటే 11 గంటలకు జడ్జిమెంట్ డెలివరీ అవ్వగానే అసలు జడ్జిమెంట్ కాపీని కూడా చూడకుండా 12 గంటలకి ఈ జడ్జిమెంట్ మేము అమలు పరుస్తామని శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. సాయంత్రానికి జడ్జిమెంట్ చదవకుండానే ఈ జడ్జిమెంట్ మేము అమలు పరుస్తామని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అంటే వీళ్ళకి ఇంటర్నల్ ఎజెండా ఉంది. ఇది కేవలం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోసం చూస్తున్నారు, కానీ ఇంటర్నల్గా దీన్ని ఎలాంటి వ్యవస్థితుల్లో జడ్జిమెంట్ వచ్చినా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలా మాదిగల మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే మేజర్ కమ్యూనిటీ ఇంచుమించుగా 1,10,00,000 మంది 2 రాష్ట్రాల్లో మాలా మాదిగలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వర్గం ఓట్లు పూర్తిగా మాకు రావాలి, ఇంకొక వర్గాన్ని ఏ విధంగా అయినా మేము తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక స్ప్లిట్ పాలిటిక్స్ తోటి చాలా చాలా సీరియస్గా 3 నెలల్లో 1 మ్యాన్ కమిషన్ వేసి మమా అనిపించేసి రిజర్వేషన్ మొత్తాన్ని చేసేసారు. దీని రిప్లికేషన్స్, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణలో ఇంకా 3 ఏళ్ళు ఉంది అనుకుంటున్నాడు, ఇక్కడేమి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అనుకుంటున్నారు. కానీ రిజర్వేషన్ ప్రక్రియ అనేది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది. ఆన్సర్ ఒక్క నిమిషం కైండ్లీ బేర్. రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఒక తేనె తొట్టు లాంటిదండి. రిజర్వేషన్ల ప్రక్రియని కదిలిచ్చిన ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అధికారంలో లేడు. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు కదిలిచ్చాడు, నా రేవంత్ రెడ్డి కదిలిచ్చాడు. రిజర్వేషన్లో ఎవరికి ఎక్కువ ఇచ్చినా ప్రాబ్లమే, తక్కువ ఇచ్చినా ప్రాబ్లం. ఆ రోజు తెలంగాణని విడదీసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం రాలా. ఎందుకు రాలేదు అంటే విడదీసింది తెలంగాణ ఇచ్చింది అన్న క్రెడిట్ ఏ ఒక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల. 10 సంవత్సరాలు పట్టింది అక్కడ దానికి రిప్లికేషన్, దాని యొక్క ఇది రావటానికి. ఆంధ్రాలో కూడా అంతే. ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని విడదీశారని మానలు ఎవరు ఓట్లేరు. మమ్మల్ని విడదీశారు, ఆహా మాకు రిజర్వేషన్ ఇచ్చాడని మాదిగలు ఓటేరు. సో ఈ 2 కమ్యూనిటీస్ని దూరం చేసుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వర్గీకరణ చట్టం 2 రాష్ట్రాల్లో 2 పార్టీలకి, ఎగ్జిస్టింగ్ ఉన్న పార్టీలకి నష్టం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది ఒక ఇంటర్నల్ ఎజెండాతో చేసినటువంటి చట్టంగానే నేను భావిస్తున్నా. దీనికి ఒక శాస్త్రీయత లేదు. ఇది ఒక పొలిటికల్ స్ప్లిట్ తీసుకురావడానికి, 2 కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టడానికి చేసినటువంటి పన్నాగం అని అయితే నేను చెప్పాను. థ్యాంక్ యూ. వన్ మ్యాన్ కమిషన్ అనేది అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదే, సెంట్రల్కి సంబంధమే లేదు, ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధం లేదు. ఇది కేవలం రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే పరిశీలించి 1 మ్యాన్ కమిషన్ మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప 1 మ్యాన్ కమిషన్ ఇచ్చినటువంటి 1 మ్యాన్ కమిషన్ మీద నిర్ణయం తీసుకోవడానికి నేను తప్పుపట్టను. కానీ 1 మ్యాన్ కమిషన్లో మెన్షన్ చేసినటువంటి ప్రామాణికమైనటువంటి డీటెయిల్స్కి